హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ తరగతి ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. తేజస్విని అనేటువంటి రచించారు. విషయ పరిచయం ఏంటంటే ఇది వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు. మనిషికి ఆరోగ్యం కంటే మించినది మరొకటి లేదని తెలియచెప్పేటువంటి చిన్న ప్రయత్నము ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సీనయ్య, జానయ్య చిన్ననాటి స్నేహితులు. దగ్గర పల్లెలో నివసించేటువంటి వారనమాట. ఇద్దరికి చెరో 10 ఎకరాల పొలం ఉంది. కానీ వర్షాలు సమయానికి రాక వ్యవసాయానికి నోచుకోలేక బంజరు భూములు ఉన్నాయన్నమాట. బంజరు భూములు అయ్యాయి. ఇద్దరు వ్యవసాయ కూలీలు అయ్యారనమాట. జానయ్య ఊరు పట్టణానికి దగ్గరలో, సీనయ్య ఊరు కొంత దూరంలో ఉండేవి. పారిశ్రామిక ప్రగతి, నగరీకరణ వల్ల పొలాలకు మంచి బేరాలు అనేటువంటిది వచ్చాయన్నమాట. అంటే పొలాలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే దానికోసం చాలామంది పొలాలు కొన్నారు. అందరూ పొలాలు అమ్ముకోసాగారు. మన పొలాలు కూడా అమ్ముకుందాము, కోట్ల రూపాయలు వస్తాయి అన్నాడు. ఎలాగో మనవి బంజరు భూములే కదా, వాటి వల్ల మనకు ఎలాగో ఉపయోగం లేదు, కష్టపడకుండా 2 తరాలు కూర్చొని తినొచ్చు అన్నాడు జానయ్య సీనయ్యతో. నిజమే, కానీ రాతలు సంపాదించినటువంటి పొలం అమ్మడానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు సీనయ్య. తాతలే పోయాక వారి భూములు ఉండి ఏం లాభము, ఇప్పుడు అమ్మితే కదా లాభము. గింజ పండని మన బంజరు భూములు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని, డబ్బుంటేనే గదరా మనిషికి విలువ గౌరవము అని చెప్పి అన్నాడనమాట. డబ్బేరా మనిషికి మహాభాగ్యము, ధనమూలం ఇదం జగత్ అన్న మాట తెలుసు కదా అన్నాడు. నేను మాత్రము పొలము అమ్ముతున్నాను, నా మాట విని నువ్వు పొలం అమ్మి సొమ్ము చేసుకో, లేకపోతే ఏదో ఒక రోజు ఒరే జానయ్య 100 రూపాయలు ఇవ్వరా అంటూ అప్పు కోసం నా దగ్గరకు వస్తావు, గుర్తుంచుకో అని వెళ్ళిపోయాడు జానయ్య. మిత్రుని మాటలకు చాలా బాధేసింది సీనయ్యకు. ఆయన తన పెద్దలు సంపాదించిన పొలం అమ్మదలుచుకోలేదనమాట. జానయ్య మాత్రం 10 ఎకరాల పొలాన్ని కోట్లకు అమ్ముకొని కోటీశ్వరుడయ్యాడు. సీనయ్యను మర్చిపోయాడు. జానయ్య ఊర్లో ఓ పరిశ్రమ, అనేక ఇళ్ళు వెలిశాయి. పచ్చగా ఒక చెట్టు కూడా కనపడకుండా అంతరించిపోయాయి. సీనయ్యకు ఏం చేయాలో తెలియక అలాగే ఉండగా ఆ ఊరి టీచరు దగ్గరలోనే బ్యాంకు వారితో మాట్లాడి సీనయ్య భూమిని తనఖా పెట్టించి కొంత డబ్బు ఇప్పించాడు. పొలంలో బోర్ వేసుకున్నాడు సీనయ్య. అదృష్టం కొద్దీ నీళ్లు బాగానే పడ్డాయి. కొన్ని పాడి ఆవులు కొనుక్కున్నాడు. తన బంజరు భూమిలో వచ్చేసి కొంతమేర పశువులకు పచ్చిక తగ్గిన పొలంలో వచ్చేసి రకరకాల కూరగాయలు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు వేశాడు. అంతేకాదు తన బోరు నుండి చుట్టుపక్కల గల పొలాల వారికి నీరిచ్చాడు. వారు కూడా సీనయ్యలాగా పంటలు వేసుకున్నారు. కాలగర్భంలో 10 సంవత్సరాలు గడిచిపోయాయి. పరిశ్రమ వదిలే విషవాయువులు సాగిపోని మురికి నీటి వలన చెట్లు లేక మంచి గాలి కరువయ్యి జానయ్య ఊరి దరిదాపుల జనులు వచ్చేసి అనేక రోగాలకు గురయ్యారు. జానయ్యకు కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధి సోకింది. లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేసిన వ్యాధి నయం కాలేదు. సరికదా డబ్బు మాత్రము హారతి కర్పూలాగా కరిగిపోసాగిందనమాట. రోజుకు రాయి తీస్తే కొండలైనా కరుగుతాయి మరి. కాబట్టి మిగిలిన డబ్బును ఇద్దరు కొడుకులు పంచుకొని చెరోదారిని చూసుకున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక ఆదరించేవారు కరువై దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు జానయ్య. సీనయ్య బోరు నీటి పుణ్యమా అని ఊరంతా పంటలు పండించుకున్నారు. ఆ ఊరి టీచర్ సలహా మేరకు అందరూ సేంద్రియ ఎరువులే వాడడం వల్ల అధిక దిగుబడి పొందుతున్నారు. అంతేకాదు దగ్గరలోని రైతు బజార్లో అమ్మిడి నాణ్యమైన వీరి సరుకులకు మంచి పేరు అనేటువంటిది వచ్చింది. సీనయ్య ఆదర్శ రైతయ్యాడు అనమాట. అతని బంజరు భూమి బంగారు భూమిగా మారింది. ఆ రోజు జూను 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవము. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమం ముగించి రోగులందరికీ పాలు, తన పొలంలో పండినటువంటి పండ్లు పంచడానికి వాళ్ళతో లోనికి వెళ్ళాడు సీనయ్య. అలా పంచుతుండగా తను చూసినటువంటి ముఖం చాటేసినటువంటి ఒక రోగి దగ్గరికి వెళ్ళాడు. సీనయ్య బక్కచిక్కినటువంటి శరీరము, మాసిన బట్టలు, వాడిపోయినటువంటి ముఖం, పెరిగినటువంటి గడ్డంతో ఉన్న వాడు తన చిన్ననాటి స్నేహితుడు జానయ్య అని గుర్తించాడనమాట సీనయ్య. జరిగిన విషయం అంతా తెలుసుకున్నాడు. జానయ్య స్థితిలో ఎందుకు నొచ్చుకొని బలవంతంగా తనతో తీసుకెళ్లాడనమాట సీనయ్య. తన ఫ్రెండ్ని తనతో పాటు తీసుకెళ్లాడు. 10 ఏళ్ల ముందు ఊరిలా లేదు సీనయ్య ఊరు. ఎక్కడ చూసినా చెట్లే, అదొక వనసీమగా అనిపించింది.
జానయ్యకు పాడి పంటలతో ఊరంతా కలకల్లాడుతూ ఉందన్నమాట. అంతే, అదే పాత ఇల్లు, అదే సీనయ్య, అతనిలో ఎటువంటి మార్పు లేదు. నలుగురు కొడుకులు కోడళ్ళు, వారి పిల్లలతో ఇల్లంతా స్వర్గంలా ఉంది. నలుగురు కొడుకులు ఉమ్మడిగానే జీవిస్తున్నారు. ఎవరిలోనూ జానయ్య కొత్తవారన్నటువంటి అభిప్రాయం లేకపోగా సీనయ్యకు గౌరవము అభిమానము చూపారనమాట. వారు మనాలే జానయ్యను మళ్ళీ మామూలుగా మనిషి చేశాయి. వారం తిరగకుండానే జానయ్య ఆరోగ్యం కుదుటపడింది. నెల తిరగకుండానే పూర్తిగా కోలుకున్నాడనమాట జానయ్య. 10 ఏళ్ల క్రితము సీనయ్యతో తానన్న మాటలు తన చెవిలో మారుమోగాయి జానయ్యకు. కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో సీనయ్య వచ్చాడు. ఒరే సీనయ్య, మనిషికి డబ్బే గొప్ప భాగ్యం అనుకున్నాను. నా ఊహ తప్పురా. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యవంతుడే గొప్ప భాగ్యవంతుడులా అని పశ్చాత్తాపడ్డాడు జానయ్య. నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యావు, నాకు అదే చాలు అంటూ జానయ్యను కౌగిలించుకున్నాడు సీనయ్య. వృక్షో రక్షతి రక్షిత. మనం వచ్చేసి వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనేటువంటి నీతి సూత్రాన్ని మనము అందరం పాటిద్దాము. ఆరోగ్యవంతుడే ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆచరిద్దాము. ఇక్కడ కొత్త పదాలు వచ్చేసి ఆదరాభిమానాలు, ఆదర్శ రైతు, ఎరువులు, కౌగిలింత, కోటీశ్వరుడు, చిల్లిగవ్వ, తరాలు, తనఖా, దిగుబడి, నొచ్చుకోవడం, నాణ్యమైన పరిశ్రమ, పర్యావరణం, బంజరు భూమి, బ్యాంకు, భాగ్యవంతుడు, బక్కచిక్కిన, రైతు బజారు, విషవాయువులు, వెలిసాయి, వ్యవసాయం, శ్వాసకోశ, సంబంధిత, సేంద్రియ అనేటువంటిది ఇక్కడ కొత్త పదాలు. అర్థాలు వచ్చేసి బంజరు భూమి, పంటలు పండనేటువంటి నేలని బంజరు భూమి అంటారు. బక్క చిక్కిన అంటే చాలా సన్ననైన, తనఖా అంటే తాకట్టు, నొచ్చుకోవడం అంటే బాధపడము, సేంద్రియ ఎరువులు అంటే పశువుల పేడతో చెట్ల ఆకులతో ఏర్పడేటువంటి ఎరువులను ఏమంటారంటే సేంద్రియ ఎరువులు అంటారు. నాణ్యమైన మంచి గుణం కలిగినటువంటి, పర్యావరణం అంటే పరిసరము. ఇక్కడ విశ్వ ఎయిడ్స్ దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 1వ తారీఖున, ప్రపంచ భూమి దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 22వ తేదీన. ఇక్కడ నానార్థాలు వచ్చేసి గ్రామము, ఊరు, సమూహము, దిక్కు అంటే దిశ, ఆధారము. తర్వాత విడదీసి చదవండి. ఇక్కడ వచ్చేసి ఆదరాభిమానాలు, ఆదర ప్లస్ అభిమానాలు. సో మిగిలినవన్నీ మనము తర్వాత చూద్దాము.